హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చినటువంటి క్వశ్చన్, ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్. ఈ కొటేషన్ చెప్పింది ఎవరు? థామస్ జెఫర్సన్. నిన్న అమెరికన్ హిస్టరీలో మనం ఈ వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది 27th. సో ఇంకా స్టిల్ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఎందుకంటే మధ్యలో 2 days హాలిడేస్ వచ్చాయి కాబట్టి. సో ఇఫ్ యూ రిక్వైర్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈరోజు టాపిక్స్ మనం 4 టాపిక్స్ తీసుకున్నాం, బికాజ్ మనం వారంలో ఒక రోజు ఇలా చేస్తున్నాం కదా, 4 టాపిక్స్, ఎస్పెషల్లీ సండే ఆర్ సాటర్డే. సో ఈరోజు మనకి ఒక టాపిక్ న్యూస్లో వచ్చిందండి, అది జోజిలా పాస్. రీసెంట్గా ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి మంచు చర్యలు విరిగిపడ్డాయి, అవలాంచీస్ అని అంటాం. సో ఈ అవలాంచీస్, స్నో అవలాంచీస్ జోజిలా పాస్ దగ్గర వచ్చాయి. ఈ జోజిలా పాస్ గురించి కనుక మనం చూస్తే, దీన్నే మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజర్డ్స్ అంటారు, అక్కడ ఉన్నటువంటి విపరీతమైనటువంటి మంచు కారణంగా. ఇది 1999లో కార్గిల్ దగ్గర యుద్ధం జరిగింది చూడండి, కార్గిల్. ఆ కార్గిల్ డిస్ట్రిక్ట్లో ఉంది, లదాఖ్లో. సో ఇది శ్రీనగర్ కార్గిల్ లే హైవే NH1 అంటే నేషనల్ హైవే 1. ఈ హైవేకి దగ్గరగా ఈ ప్రాంతం ఉంటుంది. ఇది గ్రేటర్ హిమాలయన్ రేంజ్లో ఉంది. దాదాపుగా సముద్ర మట్టం నుంచి 11,000 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. కాబట్టి మీరు ఊహించుకోవచ్చు ఎంత విపరీతమైనటువంటి మంచు కురుస్తుందో. ముఖ్యంగా సంవత్సరంలో సగం కాలం ఇది విపరీతమైనటువంటి మంచుతో కప్పబడి ఉంటుంది. అది దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ చూస్తే 1947-48 యుద్ధంలో ఇది ఇండో పాకిస్తాన్ వార్కి కూడా నిలవుగా మారింది. దాని తర్వాత పాకిస్తాన్ మిలిటెంట్స్ దీన్ని క్యాప్చర్ చేశారు. కానీ ఇండియన్ ఆర్మీ 1948లో తిరిగి ఆపరేషన్ బైసన్ అని చేసి, ఈ ఆపరేషన్ బైసన్లో ఈ ప్రాంతాన్ని మళ్ళా తీసుకుంది, జోజిలా పాస్ని. అవలాంచీస్ కనుక మనం చూస్తే, అసలు అవలాంచీస్ అంటే ఏంటి అంటే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు జాగ్రఫికల్గా పనికొస్తుంది. ఏదైనా ఒక విపరీతమైనటువంటి మంచు చర్యలు విరిగి స్లోప్లో దొల్లుకుంటూ వచ్చి కింద పడిపోతే దాన్ని అవలాంచ్, స్నో అవలాంచ్ అని అంటాం. ఇది ఆ దగ్గర ఉన్నటువంటి ఏవైనా చెట్లు కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, పీపుల్ కానీ ఉంటే మంచుతో కప్పేస్తాయి పూర్తి స్థాయిలో. సో దానివల్ల మరణించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి స్లోప్స్ ఎక్కడైతే ఉంటాయో, అంటే ఇలా ఉన్నటువంటి ప్రదేశాలు ఉంటాయి కదా, ముఖ్యంగా చెట్లు ఇలాంటి ప్రాంతాలు లేని చోట ఈ అవలాంచెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువగా వీక్ స్నో లేయర్ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ వెయిట్ పెరిగినప్పుడు ఆ గ్రావిటీ పుల్ కారణంగా ఈ అవలాంచెస్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. సో అది ఈ జోజిలా పాస్కి సంబంధించిన ఇష్యూ. ఇక రెండవ టాపిక్ ఈరోజు వచ్చేసి G7కి సంబంధించిన అంశం. సో ఈ G7 అనేటటువంటి గ్రూప్ ఏంటంటే, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి పారిశ్రామీకరణ జరిగినటువంటి దేశాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిశ్రమల కారణంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. సో G7లో కేవలం అభివృద్ధి చెందిన దేశాలే ఉంటాయి. అయితే G7 సమ్మిట్లో అబ్జర్వర్స్గానో లేదా మరొక రకంగానో వేరే దేశాలు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇదే G7 సమ్మిట్ దగ్గర భారతదేశం, ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా వెళ్ళారు. సో ఆయన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో G7 ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్ ఒకటి జరిగింది, G7 ఫారెన్ మినిస్టర్ సమ్మిట్, అక్కడ కలిశారు. అయితే గుర్తుపెట్టుకోండి, G7లో భారతదేశం సభ్యత్వ దేశం కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, G7 అనేటటువంటిది ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్. ఇది ఫార్మల్గా ఏర్పడిన గ్రూప్ కాదు, ఇన్ఫార్మల్ గ్రూపింగ్ అనమాట. 1975లో ఈరోజు ఎలాగైతే మనకి ఇరాన్ ఈ యుద్ధం కారణంగా ఆయిల్ క్రైసిస్ వచ్చిందో, అప్పుడు కూడా ఇవే దేశాల కారణంగా ఆయిల్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా ఒక గ్రూప్గా, ఒక సమూహంగా జతకట్టే, అదే G7. అయితే ఇందులో మెంబర్స్ ఎవరంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, USA. మీరు కనుక చూస్తే అన్నీ కూడా డెవలప్డ్ నేషన్స్, అంటే చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. రష్యా 1998లో జాయిన్ అయింది, కానీ 2014 ఈ సమయంలో ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా మీద ఒత్తిడిని తీసుకొచ్చారు. అప్పుడు G7 ఆ రోజు G8 అయింది, దాన్నే G7+1గా చెప్తారు. కానీ 2014లో అందులోంచి బయటికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఆ ప్లేస్లో యూరోపియన్ యూనియన్ కూడా జాయిన్ చేసుకున్నారు, అది వేరే విషయం. సో అయితే స్కోప్ ఆఫ్ వర్క్ ఇది ఏంటంటే, బేసికల్గా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి లేదా వచ్చేటటువంటి
ఆర్థిక పరమైనటువంటి చిక్కులు సవాళ్ళ గురించి చర్చిస్తూ ఉంటుంది. అయితే ఇందులో ఇటీవల కాలంలో ఆర్థిక పరమైనటువంటి విధానాలతో పాటుగా ఫారెన్ పాలసీస్, ఒక దేశం తాలూకా విదేశీ విధానము, భద్రత, అలాగనే వాణిజ్యము, అలాగే వాతావరణ మార్పులు, అభివృద్ధి, ఈ అంశాలను కూడా కలిపారు. అయితే ఈ G7కి మిగతా గ్రూపింగ్స్ లాగా ఒక సెక్రటేరియట్ కానీ పరిపాలనా విధానం కానీ ఉండదు. ప్రెసిడెన్సీ ఆ మెంబర్స్లోనే, అంటే G7లో ఉన్నటువంటి మెంబర్స్లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. ఎజెండా ప్రియారిటీస్ ఏ ప్రెసిడెన్సీ ఉన్నారో ఆ ప్రెసిడెన్సీ వాటిని సెట్ చేస్తారు. డెసిషన్స్ అన్నీ కూడా అందరూ మాట్లాడుకొని కన్సెన్సస్ ఆధారంగా తీసుకుంటారు. EU ఉంది కానీ రొటేటింగ్ ప్రెసిడెన్సీ ఉండదు. అంటే ఇప్పుడు G7+1 ఎవరున్నారు? యూరోపియన్ యూనియన్ ఉంది. యూరోపియన్ యూనియన్లో ఎన్ని దేశాలు? ఒక 27 నుంచి 28 దేశాలు ఉంటాయి. కానీ దీనికి మాత్రం ప్రెసిడెన్సీ ఎవరు? యూరోపియన్ యూనియన్ ఒక దేశంగా మాత్రమే లేదా ఒక ఎంటిటీగా మాత్రమే వస్తుంది. సో రష్యా ప్లేస్లో యూరోపియన్ యూనియన్ని జాయిన్ చేసుకున్నారు. సో అట్లాగే ఇంకా మూడవ టాపిక్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇటీవల కాలంలో ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, ఈ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీలో 20,000 ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, అంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ తెలుసు కదా, తాబేళ్ళు, ఇవి చాలా ఎక్కువ మొత్తంలో గుడ్లు పెట్టేటటువంటి ఒక జీవులు అనమాట. అంటే దాదాపుగా ఒక ఫేజ్లోనే ఒక 100 గుడ్లు వరకు పెట్టేస్తాయి. సో ఈ ఆలివ్ రెడ్డి టర్టిల్స్ని ఇటీవల కాలంలో సంరక్షిస్తున్నారు. ఇవి సాధారణంగా ఆంధ్రప్రదేశ్కి దగ్గరలో ఉన్నటువంటి హోప్ ఐలాండ్ ఇలాంటివి ఉన్నాయి. కాకినాడ ఈ ప్రాంతానికి దగ్గరలో ఉంటాయి, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో. ఈ ప్రాంతం దగ్గర ఇవి ఎక్కువగా గుడ్లు అవి పెడుతూ ఉంటాయి. కానీ ఆ మధ్యకాలంలో ఏం జరిగేదంటే, ఈ గుడ్లను ఎక్కువగా ఈ కుక్కలు తినేయడము, లేదా అప్పుడే పుట్టినటువంటి తాబేళ్ళని చంపేయడము, ఇట్లా దీని సంతతి తగ్గిపోయే ప్రమాదం వచ్చింది. దీన్ని కాపాడడం కోసం భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఒక ప్రాజెక్ట్ రూపంలో ఈ ఆలివ్ రెడ్డి టర్టిల్స్ని, వాటి తాలూకా పిల్లల్ని కాపాడుతున్నారనమాట. ఇందులోనే భాగంగా ఈ టాపిక్ మనకు వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. గోదావరి ప్రాంతంలో, గోదావరి నది మనకి 2 పాయలుగా విడిపోతుంది. వశిష్ఠ గోదావరి, గౌతమ గోదావరి అని. ఈ మధ్యలో ఉన్నదాన్నే మనము కోనసీమ అని అంటూ ఉంటాం. సో ఈ గోదావరి ఎక్కడైతే వెళ్ళి సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతంలో కోరింగా అనేటటువంటి ఒక చిన్న నది ఉందన్నమాట. అక్కడ ఎక్కువగా ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ వస్తూ ఉంటాయి. అక్కడనే ఈ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. 1978వ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ చాలా విపరీతమైనటువంటి మ్యాంగ్రూవ్స్ అనేటటువంటి ఉంటాయి, రైట్? మడ అడవులు అని అంటాం కదా, మ్యాంగ్రూవ్స్ ఉంటాయి. అలాగే డెసిడ్యువల్ ట్రాపికల్ ఫారెస్ట్ ఉంటాయి. సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ స్ట్రక్చర్ వెస్ట్ బెంగాల్ తర్వాత మనకి ఇక్కడనే కనిపిస్తుంది. ఇక్కడ మనకి రకరకాల స్పీషీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ గాలిలోకి వచ్చి ఆ ఒక మొక్క తాలూకా వేరు గాలిలోకి వచ్చి బ్రతికేటటువంటి కెపాసిటీ ఉంటాయి. ఈవెన్ ఉప్పు నీటిలో ఎక్కువగా బ్రతుకుతూ ఉంటాయి. ఫానా వచ్చేసి మనకి రకరకాల వాటర్స్, ఫిషింగ్ క్యాట్, జాకల్స్ ఇట్లాంటివి ఉంటాయి. బ్లాక్ కింగ్ ఫిషర్, సో ఇట్లాంటివి ఇవన్నీ మనకు గుర్తుండవు, అది వేరే సంగతి. మరి ఎందుకు రాసామని అడగద్దు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. కోస్టల్ ఏరియాస్లో ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి పర్యావరణం ఉన్నటువంటి కారణం చేత ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఈ కోస్టల్ ఏరియాస్కి వచ్చి గుడ్లు పెడుతూ ఉంటాయి. ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అని ఎందుకంటారంటే, వాటి తాలూకా పైన ఉన్నటువంటి డొప్ప షెల్ ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అట్లాగే ఇవి మాస్ నెస్టింగ్, చాలా విపరీతంగా గుడ్లు పెట్టేస్తుంటాయి ఒకేసారి. ఇవి పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్లో కనిపిస్తూ ఉంటాయి. ఘరీమాత వైల్డ్ లైఫ్ శాంచురీ అని మనకు ఒకటి ఉంది. ఇది వరల్డ్ లార్జెస్ట్ రూకరీ, అంటే ఇక్కడ కూడా మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటివి ఇక్కడ కూడా ఆలివ్ రెడ్లీ టర్టిల్స్. సో అయితే ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ IUCNలో ప్రమాదం ఏం లేదు, వల్నరబుల్గా ఉన్నాయి అంతే. సైట్స్లో అపెండిక్స్ 1లో ఉన్నాయి. అలాగే షెడ్యూల్ 1 వీటి వేటాడడం అనేటటువంటిది నిషిద్ధము, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం. ఇది మూడవ టాపిక్. ఇక ఆఖరిది 4వది సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఇటీవల కాలంలో నేను ఒక క్లాస్ చేశాను గ్యాస్ షార్టేజ్ మీద. మనందరికీ తెలుసు, దేశంలో ఇరాన్ యుద్ధం కారణంగా LPG గ్యాస్లో, ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్లో మనకి చాలా ప్రమాదకరమైనటువంటి షార్టేజెస్ అనేటటువంటి వచ్చాయి. దీని కారణంగా అనేక హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ ఇలాంటివన్నీ మూసివేయడం జరిగింది. కొన్ని హాస్టల్స్లో అయితే ఛార్జెస్ని పెంచి LPG గ్యాస్కి అదనంగా ఛార్జీలు వేశారు. ఇది గ్రహించినటువంటి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హాస్టల్స్, రెస్టారెంట్స్లో
అధిక పన్నులు వేయరాదు, ఎల్పిజి ఛార్జ్ ప్రకారం ఫ్యూయల్ కాస్ట్ రికవరీ కన్జ్యూమర్స్ మీద వేయరాదు అని చెప్పి ఒక డైరెక్షన్ అండ్ రూల్ని పాస్ చేసింది. అయినప్పటికీ కొన్ని రెస్టారెంట్స్ వినట్లేదు, ఎక్కువగా ఛార్జీలు అయితే పెంచుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఒకటి, ఫుడ్ స్టాండర్డ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒకటి, అసలు వీళ్ళు చక్కగా పనిచేయరని నా ఒపీనియన్. ఎందుకంటే భారతదేశంలో కల్తీ అయినంత ఫుడ్ ప్రపంచంలో ఎక్కడా అవ్వదు. నూనె కల్తీ, పాలు కల్తీ, తేనె అసలు అన్నిటికన్నా దారుణమైన కల్తీ తేనె, పంచదార కల్తీ, బెల్లం కల్తీ, మనుషులు కల్తీ, మనసులు కల్తీ. అట్లుంది మన పరిస్థితి. సో వీళ్ళు ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు ఎడిషనల్ ఛార్జెస్ ఎల్పిజి మీద వేయద్దన్నారు. కానీ మీరు బిర్యానీ హోటల్స్లో చూడండి, మొన్నటి వరకు 250 రూపాయలు అమ్మిన బిర్యానీ 280 రూపాయలు చేశాడు. వాడేం చేస్తున్నాడు, ఎల్పిజి కాస్ట్ అని చెప్పకుండా ఉన్న ప్రొడక్ట్ తాలూకా ప్రైస్నే పెంచుతున్నాడు. మరి దీనికి ఏం చేద్దాం, దానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా మన దగ్గర? సో వీటిల్ని అసలు మీరు ఎల్పిజి షార్టేజ్ తీసుకురావడం ఎందుకు దేశానికి, మళ్ళీ వాళ్ళని వేయొద్దని చెప్పడం ఎందుకు? అఫ్కోర్స్ దేశంలో అవన్నీ రావా, కొన్ని ఇబ్బందులు కూడా రావా, అవన్నీ రాకుండా ఉండడానికి మిమ్మల్ని పెట్టింది, లేదా మేమే పరిపాలించేటోళ్ళం కదా, లేదా రాచరికపు జీవితాల్లో మేము కూడా పొలంలో కొట్టుకొని బ్రతికేటోళ్ళం కదా. అవి రాకుండా ఉండడానికే కదా ప్రభుత్వాలను తీసుకొచ్చింది. సో ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎనీవే టాపిక్ వచ్చింది కాబట్టి మనం చెప్పాలి. సో ఈ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేటటువంటిది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 10 ప్రకారం వచ్చింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో అమెండ్మెంట్ కూడా చేశారు, 1986 చట్టాన్ని. ఇది 2020 నుంచి కేమ్ ఇన్ టు ఫోర్స్ వచ్చింది. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో మనం ఈ రేషన్ ఇవన్నీ ఇస్తాం కదా, అవన్నీ దీని కిందకే వస్తాయి. సో ఆ రకంగా దీన్ని చూడొచ్చు. దీని కంపోజిషన్ ఏంటంటే దీనికి చీఫ్ కమిషనర్ ఉంటారు, 2 అదనపు కమిషనర్లు ఉంటారు, ఒకరు వస్తువులకు సంబంధించి, ఒకరు సేవలకు సంబంధించి. ఇది ఏం పనులు చేస్తుందయా అంటే ఎప్పుడూ కూడా వినియోగదారుల యొక్క హక్కులను కాపాడుతుంది. అలాగనే వినియోగదారులకు సంబంధించి వస్తువులను ఇచ్చేటప్పుడు ఏవైనా తప్పుడు తడకగా జరిగేటటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాల మీద ఇది ఫైట్ చేస్తూ ఉంటుంది, ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. అలాగనే తప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ని ఇది ఆపుతూ ఉంటుంది. ఎన్ని తప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ లేవండి ఇప్పటికీ మనకి ఈ యొక్క యూట్యూబ్, గూగుల్ ఇలాంటి చోట్ల చూడండి. నిర్మలా సీతారామన్ గారి పేరిటే ఒక గ్యాంబ్లింగ్ యాప్ మీద చేస్తున్నారు. అలాగనే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళతో ఏఐ ఫేక్ చేపించి ఈ యాప్లో డబ్బులు పెట్టండి మీకు డబుల్ అవుతాయని చెప్పించేటటువంటి యాప్లు ఇన్ని ఉన్నాయి. మరి వీటి మీద ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? మీరు అనొచ్చు, సార్ అట్లా ఎంతమంది నన్ను చూస్తారని. వాళ్ళ పనే అది కదా. సో ఇవి మనం ఆపాల్సినటువంటి విషయాలు. అయితే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిష్ చేయకుండా ఇవన్నీ మరి చట్టంలో ఎందుకు పెట్టారు? తీసేయండి. అప్పుడు చాలామంది ఇదే అంటుంటారు కమెంట్ సెక్షన్లో. ఇప్పుడు సార్ ఎన్నో జరుగుతుంటే వేల కొద్ది అడ్వర్టైజ్మెంట్స్, వాటిని ఎట్లా ఆపుతారు? మరి తీసేయండి. మరి చట్టంలో పెట్టడం ఎందుకు? అప్పుడు చట్టాలు పనిచేయనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చట్టాలు చేయడం ఎందుకు? సింపుల్ క్వశ్చన్. సో అది. సో అలాగనే వీళ్ళు కొన్ని కేసులు ఇట్లాంటివి కూడా పెట్టచ్చు, లైసెన్సులు క్యాన్సిల్ చేయొచ్చు, ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు చేయొచ్చు. వీళ్ళకి ఒక ఇన్వెస్టిగేషన్ వింగ్ కూడా ఉంటుంది, డైరెక్టర్ జనరల్ ఉంటారు. అలాగనే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని ఏవైనా బిజినెసెస్ తప్పుడు తడకలుగా నడుస్తుంటే వాళ్ళ మీద పెనాల్టీలు కూడా వేయచ్చు. ఇవన్నీ CCPAకి ఉన్నటువంటి అధికారాలు. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్. అట్లాగనే దానికి రిలేటెడ్గా G20కి సంబంధించి ఒక ప్రశ్న, ఆన్సర్ని తెలపండి. అలాగనే డిస్కస్ ద స్ట్రక్చర్ ఫంక్షనింగ్ ఆఫ్ G7 ఇన్ కంటెంపరీ గ్లోబల్ ఆర్డర్ 200 పదాల్లో రాయండి. సండే కాబట్టి ఎక్కువగా విసిగించకుండా ఒక 4 టాపిక్స్ని అయితే తీసుకొచ్చాను. సో విల్ మీట్ టుమారో.